దావీదు కీర్తనలో మనం చూసినప్పుడు ఆయన 150 అధ్యాయాల్లో మరి 73 కీర్తనలు రాశారు. తర్వాత కొరహు కుమారులు సొలొమోను, మోషే గారు, ఇంకొంతమంది కూడా ఈ కీర్తనలు రాసినట్టుగా చూస్తాం ఈ 150 కీర్తనల్లో. అయితే దావీదు ప్రతి కీర్తన కూడా ఒక సందర్భంలోనే ఆయన రాశాడు. ఏది కూడా సందర్భంలో లేకుండా ఆయన రాయలేదు. ప్రతి కీర్తన కూడా ఆయన సందర్భంలో రాశాడు. జీవితంలో జరిగే సంఘటనలను బట్టి ఆయన రాసుకుంటూ వచ్చారు. దాదాపుగా ప్రతి కీర్తనల్లో కూడా మరి సందర్భాన్ని పైన రాస్తూ ఉన్నారు. ఇది ఎలాంటి కీర్తన అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. ఈ 52వ అధ్యాయం గనక మనం చూస్తే గమనించండి, సౌలు రాజు దాదాపు 20 సంవత్సరాలు దావీదుని తరిమాడు. సౌలు తరవడం మాత్రమే కాదు, దావీదుకి మరి దేవుడు అంత గొప్ప స్థానాన్ని ఇవ్వడాన్ని బట్టి చాలామంది కూడా దావీదుని ద్వేషించారు. మరి బెన్యామీను యొక్క గోత్రం మొత్తం కూడా దావీదుని చంపడానికి చూశారు. సౌలు ఒక్కడే కాదు, సౌలు సైన్యం మాత్రమే కాదు, ఇశ్రాయేలు సైన్యం మాత్రమే కాదు, సైన్యంతో పాటు బెన్యామీను గోత్రీయులందరూ చేశారు. అలాగే చాలామంది దావీదుని చంపడానికి చూశారు. అయితే ఈ 52వ అధ్యాయములో ఏం జరుగుతుంది అంటే, దావీదు పారిపోతూ మరి ఎక్కడికైనా పారిపోతాడు, రాజు చేతిలో తప్పించుకోవాలి అంటే పారిపోతూ నోబు అనే ఊరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? నోబు అనే ఊరికి వచ్చాడు. ఈ ఊరిలో ఎవరు ఉంటారంటే యాజకులు ఉంటారు. యాజకుల యొక్క ఊరు అని పిలవచ్చు. ఈ ఊరిని యాజకుల యొక్క ఊరు అని పిలవచ్చు. మరి ఆ ఊరిలోకి చూడండి, సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. సొలొమోను దేవాలయాన్ని కట్టక మున్పు ఇశ్రాయేలుకి ఏముంది అంటే ప్రత్యక్ష గుడారం ఉంది. ఈ ప్రత్యక్ష గుడారం ఏంటంటే ఒక చోట ఉండదు. దేవుడు చెప్పాడు, నేను మీ మధ్యన ఉంటాను, మీలో ఉంటాను. ఒకప్పుడు ఏదైతే మీకు నేను దూరం అయ్యానో ఆదాము ద్వారా, ఇప్పుడు నేను మీ మధ్యలో నివసిస్తానని దేవుడు చెప్పి ఆ ప్రత్యక్ష గుడారము ప్రాంతం మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేలుడు ఇంకా సెటిల్ కాలా. దేవుడు వారికి ప్రమాణం చేస్తున్న భూమిలో ఇంకా వారు సెటిల్ కాలేదు కాబట్టి వారు ఒక్కొక్క ప్రాంతం మారుతూ ఉన్నారు. ఇప్పుడు నోబు అనే ఈ యొక్క పట్టణంలో ఈ యొక్క ప్రత్యక్ష గుడారము ఉండబడి ఉంది. అయితే దావీదు పారిపోతూ ఎక్కడికి వచ్చారు అంటే, దావీదుతో పాటు ఇంకొంతమంది ఒక 50-100 మంది ఏం చేశారంటే, అందరూ కూడా ఆకలి వేసి ఎక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు? మార్కెట్లో ఫ్రీగా వెళ్ళి కొనుక్కునే పరిస్థితి లేదు. ఎందుకంటే సౌలుకి సమాచారం వచ్చిందంటే వెంటనే చంపేస్తాడు కనుక వారు ఏం చేస్తారంటే తిరుగుతూ నోబు అనే ప్రాంతానికి వచ్చారు. నోబు దగ్గరికి వచ్చేసరికి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రధాన యాజకుడు అహీమెలెకు అని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మాకు కొంచెం ఆహారం పెడతారా అంటే, అహీమెలెకు అంటాడు, ఇది ఎక్కడ ఉంటుందంటే వృత్తాంతం అంతా సమూయేలు గ్రంథము 22-21 అధ్యాయాల్లో ఈ స్టోరీ అంతా ఉంటుంది అనమాట. అప్పుడు అహీమెలెకు అంటాడు, నువ్వు అక్కడవే వచ్చేవేంటి? వాస్తవానికి సౌలు తరుగుతున్నాడు తెలియదు ఎవరికి? అహీమెలెకు. ఎందుకంటే దావీదు సౌలు దగ్గర వయసు 16-17లో జాయిన్ అయ్యాడు. ఎలా జాయిన్ అయ్యాడు? వాయిద్యాలు వాయించడానికి, ఫరో యొక్క యుద్ధ సామాగ్రిని మోయటానికి సౌలుకి ఒక బాడీ గార్డ్గా జాయిన్ అయ్యాడు. సో అందరూ ఏమనుకుంటారు? నువ్వు సౌలు వ్యక్తివే అనుకుంటారు. వాస్తవానికి దావీదుని చంపడానికి సౌలు తిరుగుతున్నాడు. అందుకని దావీదు ప్రధాన యాజకుడైన అహీమెలెకుకి అబద్ధం ఆడతాడు. ఏం అబద్ధం ఆడతాడంటే 21వ అధ్యాయం 3వ వచనంలో సమూయేలు ఏం అబద్ధం ఆడతాడంటే, అహీమెలెకు నేను రాజు పని మీద వచ్చాను. వాస్తవానికి రాజు దగ్గర నుంచి పారిపోతున్నాడు, కానీ రాజు పని మీద వచ్చాను, సీక్రెట్ పని మీద వచ్చాను. రాజు నన్ను ఒక్కడే వెళ్ళమని చెప్పాడు, నాతో పాటు కొంతమంది అక్కడ కలుసుకుంటారు నన్ను. అయితే నాకు తింటాకేమీ లేదు, నాకు కొంచెం ఆహారం పెట్టంటే, అయ్యో నా దగ్గర ఏమీ లేదు, దేవాలయంలో యాజకుల కోసమే పెట్టబడిన రొట్లు మాత్రం ఉన్నాయి, అది ఏ రోజుకి ఆ రోజు తీసేస్తాం, తీయబడిన రొట్లు ఉన్నాయి, అవి ఇస్తాను పట్టుకెళ్ళి అన్నాడు. అన్న తర్వాత ఏమన్నాడు అంటే, నాకు మరి కత్తి ఏమీ లేదు నా దగ్గర, సెక్యూరిటీ కోసం కొంచెం కత్తి నాకు ఇవ్వంటే, అయ్యో కత్తి కావాలా? మరి ఏ కత్తి ఉంటుంది మన దగ్గర? ఇగో నువ్వు సంహరించే గొలియాతు కత్తి ఉంది, అది ఒకటే ఉంది. యాజకులంగా మేము ఎప్పుడు కూడా యుద్ధ భూమికి వెళ్ళాం కాబట్టి మా దగ్గర కత్తులు ఉండవు మా ఊరిలో అని చెబితే, ఏ కత్తి ఇచ్చాడంటే ఈ గొలియాతు కత్తి ఇచ్చి పంపించేశాక, అయితే
దావీదు దగ్గర ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు? సౌలు మనిషి. ఎవరు మనిషి? అయితే ఏం చేశాడంటే ఈ దావీదు ఇలా వచ్చాడు అని చెప్పి ఈ సమాచారం అంతటిని ఏం చేశాడంటే సౌలుకి చేరవేశాడు. సౌలుకి ఎలా చెప్పాడంటే ఒకరోజు సౌలుకి తెలియగానే సౌలు వెంటనే వచ్చేసాడు. ఎక్కడికి వచ్చేసాడు? అహీమెలెకు నాబు ఊరికి వచ్చేసాడు. నాబు ఊరికి వచ్చేసిన తర్వాత సౌలుకి ఎలా చెప్పాడంటే ఈ యొక్క డోయాగు, ఈ వ్యక్తి ఎవడు? సౌలు యొక్క మనిషి. ఈ డోయాగు ఏం చెప్పాడంటే సౌలు రాజా వాస్తవానికి డోయాగు యూదుడు కాదు. ఈయన ఎవరంటే ఏదోమీయుడు. ఇశ్రాయేలుకి ఎల్లో శత్రువులు. కానీ అతను ఇందులో చేరాడు. ఎలా చేరాడో మనకు తెలియదు. కానీ ఆయన చేరి ఏం చేశాడు అంటే అన్నాడు, సౌలు రాజా, ఈ అహీమెలెకు ప్రధాన యాజకుడు ఒకడే ఉంటాడు. ఓకే, యాజకులు లేవీల సంతానం. అయితే ఈ యొక్క అహీమెలెకు ఏం చేశాడంటే నువ్వు చంపుతానికి తిరుగుతున్న ఈ దావీదుకి రొట్టె ఇచ్చి డబ్బులు ఇచ్చి దాంతోపాటు కత్తెను కూడా ఇచ్చాడు. కత్తి ఎందుకు? నేను చంపుతాకే కత్తి ఇచ్చాడని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ విషయాన్ని జిమ్మాడు. అయితే అహీమెలెకు ఈ మాటలు వినగానే షాక్ అయిపోయి సార్ సౌలు రాజా, నేనెందుకు నేను చంపడానికి ప్రయత్నిస్తాను? నేను నీ యొక్క పనివాడిని కదా అని అహీమెలెకు ఎంత వాదించినా వాస్తవానికి పాప అహీమెలెకు ఈ విషయం తెలియదు. ఏ విషయం? ఇలాగా తరుగుతున్నాడు. ఎందుకని దావీదు అబద్ధం చెప్పాడు. ఏమని? నన్ను సౌలు పని మీద పంపించాడు, ఎవరికి చెప్పకూడదని పంపించాడు అని చెప్పి అబద్ధం ఆడాడు. అయితే పాపానికి ఏమీ తెలియకపోయినా వెంటనే అన్నాడు, నువ్వు రాజద్రోహం కేసు పెడతా నీ మీద. ఎందుకంటే నన్ను చంపడానికి తిరగడానికి నువ్వు కత్తినిచ్చావు, నీ మీద రాజద్రోహం కేసు పెడతానని చెప్పి వెంటనే ఏం చేశాడంటే సౌలు ఆర్డర్ ఇచ్చాడు సైనికులందరికీ. ఏమన్నా ఆర్డర్ ఇచ్చాడంటే ఇదిగో ఈ యొక్క అహీమెలెకు సంతానం, అహీమెలెకు కుమారులు, బిడ్డలు యావత్ ఊరినంతటిని మీరు లేపేయండి అని చెప్పగానే వెంటనే సైనికులు అందరూ అన్నారు, అయ్యో ప్రధాన యాజకుని మేము టచ్ చేయం బాబోయ్ అని చెప్పి వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయి భయపడి వెళ్ళిపోతే ఈ ఏదోమీయుడైన డోయాగు అంటాడు, సౌలు గారు మీకు నేనున్నా అన్నాడు. నేను సంహరిస్తాను, మీరు నాకు ఆర్డర్ నాకివ్వండి అని చెప్పగానే ఓకే. వాస్తవానికి ఈ యొక్క డోయాగు ఎవరంటే సౌలుకి ఆస్తికి మేనేజర్. సౌలు ఆస్తికి మేనేజర్ అంటే ఇప్పుడు ఆస్తిని ఎలా చూపిస్తాం? పొలాల రూపంలో, స్థలాల రూపంలో, బంగారు రూపంలో చూపిస్తాం. పాత రోజుల్లో ఆస్తి దేని రూపంలో ఉండేదంటే నీ దగ్గర ఎన్ని గుర్రాలు ఉన్నాయి, నీ దగ్గర ఎన్ని ఎడ్లు ఉన్నాయి, నీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి. అందుకనే సొలొమోనుకి ఆస్తి గురించి చెప్పేటప్పుడు ఇలాగే చెప్పేవారు. అబ్రహాం యొక్క ఆస్తి గురించి చెప్పేటప్పుడు ఇలాగే చెప్పేవారు. అయితే వీటన్నిటిని చూసుకోవడానికి ఈ డోయాగు ఉండేవాడు. ఈ డోయాగు ప్రధాన కాపరిగా ఉండేవాడు, ఇవన్నీ చూసుకునేవాడు. అయితే ఈ డోయాగు వెంటనే ఏం చేశాడంటే నాకు ఆర్డర్ ఇవి, ఈ అహీమెలెకు ఆ ఊరినంతటినే సంహరిస్తానని చెప్పి వెంటనే అహీమెలెకు ఆ రోజున 85 మంది యాజకుల్ని, ఈ అహీమెలెకు అనే ప్రధాన యాజకుడిని మొత్తం అందరినీ కూడా పూర్తిగా చంపేసి 85+1 ప్రధాన యాజకుని చంపడం మాత్రమే కాదు, వారికి భార్యను, తర్వాత వారికి బిడ్డలను, చంటి పిల్లల్ని, ఆఖరికి వారి యొక్క ఆస్తుపాస్తులుగా ఉన్న ఈ యొక్క ఎడ్లన్నింటిని కూడా సంహరించేసి ఎలా ఫీల్ అవుతాడంటే ఎంత చూసారా నేను ఎలా చేశానో, ఇదిగో మీరందరూ నా కింద ఉన్నవారు అన్నట్టుగా ప్రవర్తించాడు. అయితే అహీమెలెకు ఒక మనవడు అబియాతారు ఆ మనవడు పారిపోయాడు. ఎవరి దగ్గర నుంచి పారిపోయాడు? ఈ చంపుతుంటే ఈ యొక్క డోయాగు దగ్గర నుంచి పారిపోయి సమాచారాన్ని దావీదుకి ఇచ్చాడు. ఇదిగో దావీదు ఇదిగో నువ్వు మా ఇంటికి వచ్చి ఎలా చేసావే, ఈ యొక్క డోయాగు ఎంత పని చేశాడు, నిన్ను మోసం చేశాడు, నిన్ను మమ్మల్ని చంపించేశాడు అనే విషయం చెప్పగానే దావీదు అన్నాడు, ఇది నేను చేసిన తప్పే అని చెప్పి సమూయేలు అంటాడు. ఈ 52 కీర్తన వచ్చేసరికి నేను చేసిన తప్పు అంటాం, ఇది ఖచ్చితంగా డోయాగు వాడు నన్ను మోసగించాడు అని చెబుతాడు. అయితే బాధపడి అబియాతారు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండు, నేను నీకు సేఫ్టీని ఇస్తాను అని చెప్పి అంటాడు. అయితే ఈ విషయాలన్నీ తలచుకుంటాడు దావీదు. అయ్యయ్యో ఇలా జరిగింది, ఎంత దారుణంగా జరిగింది అని, ఎంత క్రూరుడా, ఎంత ఎలాంటి వాడా అని చెప్పి డోయాగు గురించి తలించి తన బాధపడుతూ ఏ విషయం బట్టి బాధపడ్డాడంటే ఏంటి ప్రజలు ఎంతలా ఈ డోయాగు ఇంత దుర్మార్గుడా, ఇంత ఈవిల్ పర్సన్, ఇంత క్రూరుడా అని చెప్పి ఈ యొక్క డోయాగు గురించి బాధపడుతూ చింతిస్తూ ఈ 9 వచనాలు రాశాడు 52వ అధ్యాయంలో. ఓకే, అందుకని దీని ఏమని రాశారు చూడండి. 52వ అధ్యాయము మొదటి 3 లైన్లు కనుక మీ బైబిల్లో మీరు గమనించినట్టయితే ప్రధాన గాయకునికి అంటే దేవునికే అని చెబుతూ ఏదోమీయుడైన దోయాగు, ఆయన ఎవరు? ఇశ్రాయేలుడు కాదు, ఏదోమీయుడు అంటే ఇశ్రాయేలుడికి స్నేహితులేం కాదు, ఎనిమీస్, వాళ్ళ స్నేహితులేం కాదు. ఏదోమీయుడైన దోయాగు సౌలు నద్దకు వచ్చి, గమనించండి వాస్తవానికి
ఈయన ఆహారం పెట్టాడు, కత్తిని ఇచ్చాడు. ఎవరు? అహిమెలెకు. ఆ కత్తిని ఆహారాన్ని ఇచ్చిన పెట్టిన టైంకిని ఆ టైంకిని తర్వాత ఈ సమాచారం ఇచ్చిన టైంకి చాలా డిఫరెన్స్ ఉంది. దోయాగి ఏం చేశాడంటే సరైన సమయం కోసం ఎదురు చూశాడు. ఏ సరైన సమయం? ఎలాగైనా సరే సౌలు దగ్గర నుంచి నేను పేరు సంపాదించాలి, సౌలు దగ్గర నుంచి నాకు పదవి సంపాదించాలి, సౌలు దగ్గర నుంచి నాకు డబ్బు సంపాదించాలని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ సౌలు వచ్చేదాకా వెయిట్ చేశాడు. సౌలు వచ్చేదాకా వెయిట్ చేసి ఏం చేశాడంటే సౌలుకి విషయాన్ని తెలియజేశాడు. సో ఈ యొక్క 52వ అధ్యాయం దేనికోసం అంటే దేవుని నమ్ముకున్న ప్రజల మీద కారణం లేకుండానే శత్రువులు ఏం చేస్తారంటే వారిని హింసిస్తారు. నువ్వు క్రైస్తవుడు అయినందుకు, నువ్వు విశ్వాసం అయినందుకు, నువ్వు ప్రభువుని నమ్ముకున్నందుకు చాలామంది ఏం చేస్తారంటే నువ్వు విశ్వాసం అయినందుకు వారిని ఇబ్బంది పెడతా ఉంటారు. అయితే దావీదు అంటాడు, దేవుని కృప మమ్మల్ని విడిచిపోలా, దేవుని కృప నన్ను విడిచిపోలేదు. అర్థమవుతుంది కదండి. సో 52వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. ఏదోమీడైన దోయాగు సౌలు నద్దకు వచ్చి ఏమంటున్నాడు అంటే అహిమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం. దావీదు దేని గురించి ఆలోచిస్తున్నాడంటే అయ్యో ఇలాంటి వాడా ఎవరు? దోయాగు. చూడండి, దయచేసి గమనించండి. మన జీవితాల్లో కూడా శత్రువులు ఉంటారు. ఎలాంటి శత్రువులు అంటే వారు డైరెక్ట్గా రారు. ఆ శత్రువులు ఏం చేస్తారంటే మన మీద ఆ విషయం కక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు మన మీద తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఉంటారు. మనల్ని ఎలాగైనా సరే ఇబ్బంది పడడానికి చూస్తూ ఉంటారు. కానీ ఆయన అంటున్నాడు, ఓ విశ్వాసి, నీ ఆఫీసులో నేను ఇబ్బంది పెడుతున్నారా? నేను పనిచేసే చోట నేను ఇబ్బంది పెడుతున్నారా? నువ్వు క్రైస్తవుడు అయినందుకు, నువ్వు ప్రభువు నమ్ముకున్నందుకు నేను ఇబ్బంది పెడుతున్నారా? అయితే వాడు గమనించు, దేవుడు చూస్తూ ఊరుకోడు అని చెబుతూ దావీదు అంటున్నాడు, ఇదిగో నీ మీద వారి గనక లేస్తే, విష ప్రచారం నీ మీద చేస్తే, నిన్ను దూషించడానికి నీకు సంబంధం లేకపోయినా వారికి నువ్వు మేలు చేయడానికి చూసినా కూడా నిన్ను కొట్టడానికి, నేను హింసించడానికి, నీ మీద విష ప్రచారం చేయడానికి, నీ పేరు పాడు చేయడానికి, నిన్ను చెడ్డవాడిగా చూపించడానికి నేను ఎలాగైనా సరే కిందకి లాగడం కనుక ప్రయత్నిస్తే, నువ్వు విశ్వాసం అయినందుకు, నువ్వు ప్రభువుని నమ్ముకున్నందుకు కనుక వారిని చిన్న చూపు చూసి నేను ఇబ్బంది పెట్టినాడైతే దయచేసి గమనించండి. దావీదు అంటున్నాడు, దేవుడు చూస్తూ ఊరుకోడు, ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాడు, ఆయన పగ తీర్చుకోబోతున్నాడు. అయితే నువ్వు తీర్చుకోవద్దు, నువ్వు ఏదో ఎదురు చూడు అంతే. అదే నీ బలము. నువ్వు తీర్చుకుంటే నీ బలం కాదు. నీ బలం ఏంటో తెలుసా? యెహోవా యొద్ద ఎదురు చూడు, వేచి ఉండు. 9వ వచనం చివరి లైన్లో మాట ఉంటుంది. 9వ వచనం చివరి లైన్ ఏముంటుందంటే నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ఈ కనిపెట్టుచున్నాను నా మాటకి అర్థం ఏంటంటే దావీదు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేని కొరకు ఎదురు చూస్తాడంటే పగ తీర్చుకున్నట్టు నా వంతు కాదు, పగ తీర్చుకున్నట్టు యెహోవా వంతు కనుక దేవుడు ఆ పనిని నా కొరకు చేయబోతున్నాడు. అందుకని నేను దాన్ని ఎదురు చూస్తున్నా ఆ పని జరగడానికి. ఏ పని అంటే 5వ వచనంలో ఉంది. ఈ యొక్క దోయాగి ఏం చేశాడు తెలుసా? డబ్బును ఆశించి, సౌలు దగ్గర పదవును ఆశించి ఈ పనిని చేశాడు. మోసపూరితమైన మాటలు మాట్లాడాడు, మోసపూరితమైన అబద్ధాలు చెప్పాడు. ఎందుకంటే పాపము వాస్తవానికి అహిమెలెకు దావీదుకి ఎందుకు సాయం చేశాడంటే రాజు పని మీద వచ్చాడని చెప్పాడు దావీదు. రాజు పని మీద వచ్చావని చెప్పావు గనుకనే సహాయం చేశాడు. కానీ ఎలా చెప్పాడంటే రాజుని చంపించడానికి వచ్చాడు అన్నట్టుగా ఆ యొక్క పిక్చర్ అలాగ చెప్పడం వలన మొత్తం ఆ రోజున 85 మందిని ఎలాంటి వాళ్ళని చంపాడు. వారెవరు కూడా కత్తి పట్టుకున్న సూర్యులేం కాదే. నాబు పట్టణంలోని యాజకులు ఎవరు కూడా కత్తి పెట్టిన వారు కాదే. వారు ఎవరికి కూడా యుద్ధం చేయలేని వారు కాదు. వాస్తవానికి దావీదు మీ దగ్గర కత్తులు ఉన్నాయా అని అడిగితే మా దగ్గర ఆడున్నాయి, మా దగ్గర ఏ కత్తి లేదని వారు చెప్పారు. మా దగ్గర ఎందుకుంటే మేమందరం యాజకులం కదా, మాకు ఆ పని కాదు మాది, అందుకనే మాకు ఉన్నది ఒకే ఒక కత్తి. అది ఏ కత్తి అంటే ఇదిగో నువ్వు సంహరించిన గొలియాతు కత్తి తప్ప మరి మా దగ్గర ఏ కత్తియు లేదు అని వారు సెలవిచ్చారు. సో ఈ కీర్తన దేని గురించి మనం చూడబోతున్నాం అంటే కారణం లేకుండా శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు ఆయన చూడండి, నువ్వు విశ్వాసి అయినందుకు నిన్ను సంహరించడానికి, నువ్వు విశ్వాసం అయినందుకు నిన్ను కిందకు లాగడానికి, నిన్ను దిగజార్చడానికి, నీ పేరును చెడగొట్టడానికి, నువ్వు ప్రభువుని నమ్ముకున్నందుకు ఆ కారణం చేత ఇదిగో ఎవరైనా కనుక మిమ్మల్ని బాధ పెడితే దేవుడు అంటున్నాడు ఆయన పగ తీర్చుకోబోతాడని చెబుతూ 5వ వచనంలో 4 మాటలు మనకు కనబడతా ఉంటాయి. దోయాగి ఏం చేశాడంటే ఈ యొక్క యాజకుల ఈ యొక్క ఊరిని అంతటిని కూడా సంహరించేశాడు. ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. 85 మందిని, ఆఖరికి వారి యొక్క ఎడ్లను కూడా చంపేశాడు, పూర్తిగా పెకలించాడు. ఈ యొక్క దోయాగు పూర్తిగా పెకలించాడు. అయితే 5వ వచనంలో దావీదు మాట్లాడుతూ కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. మొదటి వచనము చూడండి, 2వ లైన్లో ఏముందంటే దేవుని కృప
నిత్యం ఉండును. దేవుని కృప నిత్యం ఉండిన అర్థం ఏంటంటే, ఓ డోయాగు, ఓ అన్యాయం చేసేవాడా, ఓ ఈవిల్ మ్యాన్, ఓ క్రూరుడా, నీవు నీ యొక్క అన్యాయాన్ని దేవుడు నిరంతరం చూస్తూ ఊరుకోడు. ఆయన తన పగను తీర్చుకోబోతున్నాడు. ఆయన నిరంతరం చూస్తూ ఊరుకోడు. ఎందుకు నిరంతరం ఊరుకోడు అంటే, వాక్యం చెప్తుంది ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన కృప నిత్యం ఉండబోతుంది అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన పగ తీర్చుకోబోతున్నాడు. నువ్వు ఎల్లకాలము నీ యొక్క అన్యాయము నడవదు. ఎల్లకాలము నీ యొక్క చేసే పనులు ఏదైతే ఉన్నాయో, ఎవరు ఈవిల్ పనులు ఏదైతే ఉన్నాయో, చెడు కార్యాలు ఏదైతే ఉన్నాయో, ఎల్లకాలం నడవు. ఓ విశ్వాసి దయచేసి గమనించు. చాలామంది ఏమంటారంటే, ఏమండి ఈ యొక్క లోకంలో అబద్ధాలు ఆడకుండా మేము బతకలేమండి, ఈ యొక్క లోకంలో తప్పుడు మార్గాల్లో వెళ్ళకుండా మేము జీవించలేమండి, ఈ యొక్క లోకంలో అన్యాయం చేయాలి, మేము నిజాయితీగా ఇంటెగ్రిటీ అంటారు, మేము దేవుని యథార్థంగా మేము ఉండలేమండి. ఎందుకు ఉండలేమంటే, ఈ లోకంలో మేము బతకాలి అంటే ఖచ్చితంగా ఇదిగో లోకం దారిలోనే పోవాలి, లోకం వారు వెళ్తున్న మార్గంలోనే పోవాలి. అంతే తప్ప మేము నిజాలు చెప్తూ ఉంటూ నిక్కచ్చిగా కనుక మేము జీవిస్తే అలా మేము బతకలేమండి. ఖచ్చితంగా ఈ డోయాగులాంటి పద్ధతులు మేము ఏరుకోవాలి. మేము ఖచ్చితంగా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఏదో అబద్ధం చెప్తూ నడుస్తూ ఉండాలి. దయచేసి గమనించండి, ఈ కీర్తన మనకి నేర్పుతున్న పాఠం ఏంటంటే, దేవుని యొక్క సత్యములో నమ్మిక ఉంచు, ఆయన యొద్ద నువ్వు ఎదురు చూడు, ఆయన కృప నిత్యముండును. దేవుడు ఎల్లకాలము చెడుతనము భూమి మీద నడుస్తూ ఉండదు. దేవుడు దాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు దాన్ని పెకిలించబోతా ఉన్నాడు. చూడండి 5వ వచనంలో ఏమి రాయబడి ఉందో, 52వ అధ్యాయము కీర్తన గ్రంథము 5వ వచనంలో ఏమి రాయబడి ఉందంటే, కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. నిన్ను చూడండి, శత్రువు మీద ఆయన పగ తీర్చుకోబోతున్నాడు. ఆయన ఇక 4 మాటలు రాశాడు. శత్రువు యొక్క పతనం గురించి 4 మాటలు రాశాడు. ఓ విశ్వాసి, ఒకవేళ నిన్ను గనక ఎవరైనా విశ్వాసి కారణం చేత నిన్ను గనక హింసించి ఇబ్బంది పెడితే, దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు వారిని పగ తీర్చుకొని వారిని అనగగొడతాడంట. రెండోది ఏముందంటే, వాడిని పట్టుకుంటాడంట. ఏం చేస్తాడంట? పట్టుకుని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెకిలించును. మొదట ఏం చేస్తాడు? నీ మీద వారు కనుక లేస్తే నువ్వు పగ తీర్చుకునే అవసరంలా, దేవుడే పగ తీర్చుకుంటాడు, వారిని అనంగొడతాడు. రెండోది వారిని పట్టుకుంటాడు, వారిని విడిచిపెట్టడు. వారు ఎస్కేప్ అవ్వలేరు. దేవుని యొక్క కనుదృష్టి నుంచి వారు ఎస్కేప్ అవ్వలేరు. అందుకే అంటున్నాడు, వారిని అనగగొడతాడు, వారిని పట్టుకుంటాడు. ఇంకేం చేస్తాడంటే, గుడారములో నుండి పెకిలిస్తాడు. ఎందుకంటే ఈ యొక్క 85 యాజకులను నువ్వు ఎలాగైతే గుడారములో నుంచి పెకిలించి వారు కత్తి పట్టన వారిని ఎలాగైతే నువ్వు కత్తి పట్టి చంపావో, వారిని పెకిలించినట్టుగా, వారు ఊరంతటిని పెకిలించినట్టుగా నిన్ను దేవుడు పెకిలించబోతూ ఉన్నాడు. నీకు ఏదైతే ఆస్తుందో వాటన్నిటిని కూడా పెకిలించబోతున్నాడు. ఎందుకంటే ఆ డబ్బు యొక్క ఆశ కొరకే నువ్వు సౌలుకి అబద్ధము చెప్పి ఈ ప్రధాన యాజకుడు అహీమెలెకుని మిగతా 80 మంది యాజకులు అందరినీ కూడా చంపించు. అందుకని దేవుడు నీ మీదకు తీసుకురాబోయేది ఏంటో తెలుసా? నిన్ను అనగొడతాడు, నిన్ను పట్టుకుంటాడు. 3వ లైన్లో అంటున్నాడు, నిన్ను పెలగిస్తాడు. నిన్ను పెలగించడం మాత్రమే కాదు, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చెయ్యును, నేను నిర్మూలన చేస్తానని చెప్తున్నాడు. ఈ యొక్క మాటలు ఎవరికి అంటే, నువ్వు విశ్వాసమైనందుకు, నువ్వు క్రైస్తవుడు అయినందుకు, నువ్వు ప్రభువు నమ్ముకున్నందుకు. ఒకవేళ శత్రువులు గనక నీ మీద విషం కమ్ముతూ నీ ఆఫీసులో కానివి, నీ ఉద్యోగంలో కానివి, నీ వ్యాపారంలో కానివి, నీ పని చేసుకునే దాంట్లో కానివి, ఏ విషయంలో అయినా సరే నువ్వు ప్రభువు నందుకు, నువ్వు నీతిగా నిజాయితీగా నడుస్తున్నందుకు వారి నీ మీద గనక లేచినప్పుడు దేవుడు వారి మీదకు తీసుకొచ్చే శిక్ష గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం పాఠం నేర్చుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతి పెద్ద పాఠం ఏంటంటే, ఎన్నడూ కూడా అయ్యో ఈ లోక దారిలో గనక నేను వెళ్ళకపోతే నేను ఎలా సంపాదిస్తాను, ఎలా సాధిస్తాను, ఎలా నడుచుకోగలను, ఎలా నడపగలను నా జీవితాన్ని? ఖచ్చితంగా ఈ లోకంలో ఈ లోకపు తీరులో వెళ్తేనే తప్ప, ఈ లోకపు తీరులో నేను వెళితేనే తప్ప నేను ముందుకి కొనసాగలేను అన్న వారికి దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నా యొక్క సత్యమందు నమ్మిక ఉంచు, నేను సత్యము ద్వారానే నేను పనిచేస్తాను. ఇంగ్లీష్లో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని రాయబడిందంటే, చాలా సందర్భాల్లో విశ్వాసంగా మనమంట అబద్ధాలు ఆడడానికి, లేకపోతే చెడు కార్యాల ద్వారా, తప్పుడు మార్గాల ద్వారా వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకంటే కంప్లైంట్ చేస్తాము, ఈ లోకంలో నేను ఇలా చెయ్యకపోతే నేను ముందుకు వెళ్ళలేనని. కానీ నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఫెయిల్ అయ్యావు దేవుని మీద నమ్మిక ఉంచడంలో. ఏ విషయంలో అంటే, దేవుడు సత్యం ద్వారా, ట్రూత్ అండ్ గుడ్నెస్, సత్యం ద్వారా, ఆయన నీతి ద్వారా ఆయన తన కార్యాలు నీ ద్వారా చేయించుకోబోతూ ఉన్నాడు. అసలు అన్యాయం ద్వారానే ఎందుకు నెగ్గాలి? దేవుడు సత్యం ద్వారా నెగ్గబోతున్నాడు అన్న విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు.
అంచేత ఒకవేళ శత్రువు గనక నువ్వు ప్రభు బిడ్డ గనుక ప్రభువు నమ్ముకున్నందుకు ఆయన శత్రువు గనక నీ మీదకి వస్తే గనక దేవుడు నీకు ఇస్తున్న బలం ఏంటో తెలుసా? యెహోవా సన్నిధిలో నీవు ఎదురు చూడటము, వెయిటింగ్ ఎట్ ద లార్డ్స్ టైమింగ్ అంటున్నాడు. 9వ వచనం చివరి లైన్లో, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. మన బలం ఏంటో తెలుసా? లోకంలో బలం ఏంటి? ఏదైనా జరిగితే ఇంకా కూర్చుని ఉన్నావేంటి, ఇంకా మౌనంగా ఉన్నావేంటి, పద లే వెళ్దాం, పద చేద్దాం, పద. కానీ విశ్వాసులకి బలం ఏంటో తెలుసా? స్మరించి కనిపెట్టుచున్నాము. యెహోవా యందు కనిపెట్టువారు నూతన బలమును పొందుకుంటారు అనే మాటను మరలా మనం జ్ఞాపకం చేసుకుంటూ, మన బలము మన శక్తి ఏంటో తెలుసా? దేవుని దగ్గర కనిపెట్టుకోవడం, దేవుని దగ్గర కనిపెట్టి ఉండడం. అందుకనే దావీదు అదే పని చేశాడు. సో మనము కంగారు పడి అటు ఇటు పరిగెట్టడం అవసరం లేదు. యెహోవా యొద్ద కనిపెట్టమని ఆయన చెప్తూ ఉన్నాడు. ఖాళీగా ఉండడం కాదు, మౌనంగా ఉండడం కాదు, యెహోవా దగ్గర కనిపెట్టుకొని ఉండమని దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది. సో ఈ మనకి పాఠం ఏంటో తెలుసండి? మనకి పాఠం ఏంటో తెలుసా? అన్యులు ఎలా ఉంటారో చూడండి. అన్యుల గురించి రాయబడుతున్న మాటలు చూడండి. మొదటి వచ్చిన కోటి చూడండి. ఆయన గురించి ఏం రాయబడిందో, సూర్యుడా అని పిలిచాడు. ఎవరిని? డోయాగ్ని. వాస్తవానికి సూర్యుడేం కాదు. ఎందుకు సూర్యుడు కాడు అంటే, కత్తి పట్టని వారిని సంహరించాడు. కత్తి ఎన్నడూ పట్టని వారిని సంహరించాడు. ఎవరిని? యాజకుల్ని. అలాంటి వారిని ఆయన అవమానిస్తూ పలికిన మాట, వెటకారంగా పలికిన మాట ఏమనంటే, దోయాగ్ని ఏమని పిలిచాడంటే, సూర్యుడా అని పిలిచాడు. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును అంటే నీ ఆటలు నిత్యం సాగవు, నీ ఆటలు నిత్యము సాగవు, కానీ దేవుని కృప నిత్యముండును అనే మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 2వ వచనంలో ఏం రాయబడి ఉందో, మోసం చేయువాడా నీ నాలుక ఎటువంటిదంటే మంగళ కత్తి వలె వంటిది. చూడండి, యాకోబు కూడా తన పత్రికలో నాలుక గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి? నాలుకతో వాడు ఏం చేశాడంటే, చెడ్డ హృదయం కలిగి 3వ వచనంలో మన మీద శత్రువు ఎలా లేస్తాడంటే, మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. అన్యుడికి ఏమిష్టం? మన ఎడల అన్యుడికి ఏమిష్టం? మన ఎదుగుదల చూడలేడు. ఏమండి? మన యొక్క దీవించబడటం చూడలేడు. ఏదైనా కొనుక్కున్నా లేకపోతే ఏదైనా చేసుకున్నా కూడా అన్యుడు చూసి వార్చలేడు. ఎలాగైనా సరే కిందకి లాగడానికి ప్రయత్నం వస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు విశ్వాసి కాబట్టి. ఏమండి? నువ్వు ప్రభువు నమ్ముకున్నావు కాబట్టి. ప్రభువు నమ్ముకున్నందుకు నేను పక్కన పెట్టచ్చు, ద్వేషించవచ్చు. దయచేసి గమనించండి. అలా అని చెప్పి నువ్వేం దిగులు చెందనవసరంలా. ఎందుకంటే నీ పక్షమున పోరాడేది, నీ పక్షమున దావీదు అంటున్నాడు, నేను మౌనముగా ఉన్నా, నేను కంగారు పడలేదు, నేను కనిపెట్టుకుని ఉన్నా. 9వ వచనంలో ఏమన్నాడు చూడండి, మొదటి లైన్లో, నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించదను. వాస్తవానికి ఇంకా డోయాగి యొక్క మరణం ఇంకా జరగనప్పటికీ కూడా దావీదు చూశాడు విశ్వాసంలో భవిష్యత్తులో ఖచ్చితంగా దేవుడు న్యాయమును ఆయన చేయబోతున్నాడన్న విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి 6వ వచనం అంటున్నాడు, డోయాగు యొక్క మరణాన్ని చూచి నీతిమంతులు చూచి భయభక్తులు కలుగుతారంట. ఎందుకంటే మరి అననీయ సెఫారా విషయంలో కూడా ఆది సంఘము మరి అదే ఆ రీతిగానే వారు భయాన్ని నొందారు. అయితే నీతిమంతులు చూచి నేర్చుకుంటారంట. ఇదిగో డోయాగు వలె మేముంటే గనక, ఎందుకంటే చాలా సందర్భాల్లో డోయాగు లాంటి మనస్తత్వం మనకు ఉంటుంది. ఏంటది మనస్తత్వం అంటే? డోయాగు లాంటి మనస్తత్వం అంటే చెడు మాటలు, ఇతరుల మీద చెడు చెప్పడానికి, ఇతరులు ఎవరి మీద చెడు చెప్తూ ఉంటే వినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు ఈ సమాజం. దయచేసి గమనించండి, మనం ఆ రీతిగా ఉండకూడదు. ఎవరైనా చూడండి చెడు వచ్చి చెప్తూ ఉంటే కొంతమంది వినటానికి ఎంత ఇష్టపడతా ఉంటారో, ఓ అవునా, నిజంగానేనా అని ఎవరి మీద చెడు చెబుతూ ఉంటుంటే వినడానికి ఇష్టపడతా ఉంటారు. లేకపోతే చెడు చెప్పడానికి కానీ వినడానికి కానీ. అలాంటి డోయాగు స్వభావము కలిగి ఉన్నవారమే మనమందరం కూడా. అందుకనే మనందరికీ కూడా యేసు ప్రభు వారు కావాలి. ప్రభువా మరి డోయాగు వంటి వారమే. కానీ వాస్తవానికి 5వ వచనంలో చూసినప్పుడు డోయాకి భయంకరమైన శ్రమ, మరణం కూడా వచ్చింది, భయంకరమైన మరణం వచ్చింది. అయితే ఆ మరణానికి డోయాగు చనిపోయాడు. కానీ డోయాగు స్వభావాన్ని కలిగి ఉన్న మనం అయితే చనిపోలేదు. మనం చనిపోకుండా మన స్థానంలో యేసు ప్రభు వారు చనిపోయారు. అందుకని ఈరోజు ప్రభుని ఆరాధించడానికి, గణపరచడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవా, నేను కూడా డోయాగు వంటి వాడిని, డోయాగు వలె మాట్లాడాను, డోయాగు వలె అలాంటి చెడు మాటలు వినటానికి నేను ఇష్టపడ్డాను. నేను కూడా మరి నీ కార్యాలకి వ్యతిరేకంగా నడుచుకున్నాను.
డోయాగు స్వభావము కలిగిన వాడునే. అయితే నా యొక్క శిక్ష డోయాగు వల్ల నేను చనిపోలేదు, కానీ నా యొక్క శిక్ష నువ్వు సిలువ మీద అనుభవించి నా యొక్క శిక్షను నువ్వు భరించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను, అందుకని నేను గణపరుస్తున్నానని చెప్పి మనమందరం కూడా ప్రభువుని గణపరిచి ఆరాధిద్దాము. ఎందుకంటే ఈ యొక్క 52వ కీర్తన దేని గురించి మాట్లాడుతుందంటే, దేవుడు ఆయన చెడు కార్యములను, అన్యాయాన్ని ఆయన చూస్తూ ఊరుకోడు. ఆయన పనిష్ చేయబోతున్నాడు, ఆయన శిక్షించబోతున్నాడు. ఆయన ఆ శిక్ష త్వరగా రాబోతూ ఉంది. ఈ మాటలని చెప్తున్నాడు. అయితే ఆ శిక్ష మన మీద, నీ మీద, మన మీద రాకుండా ఆ శిక్షను యేసు ప్రభు వారి మీద పడింది, ఆయన అనుభవించాడు. మనం డోయాగు వలె శిక్షణ పొందాలి. 5వ వచనంలో మనం చూసాము, డోయాగు వలె మనం ఏం చేయబడాలి తెలుసా? అనగొట్టబడాలి, పట్టబడాలి, పెకలించబడాలి, నిర్మూలము చేయబడాలి డోయాగు వలె. అయితే డోయాగు వలె నువ్వు నేను చేయబడలేదు. మనం ఆ శిక్ష నొందలేదు. అయితే ఆ శిక్ష యేసు ప్రభు నందాడు. మన నిమిత్తమై ఆయన అనగొట్టబడ్డాడు, మన నిమిత్తమై పిలాతు దగ్గర పట్టబడ్డాడు, మన నిమిత్తమై ఆయన పెళ్లగించబడ్డాడు. యెషయా 53వ అధ్యాయము 5వ వచనం కనుక చూస్తే ఆయన పెళ్లగించబడ్డాడనే మాటను మనం చూస్తాం. తర్వాత ఆయన ఈ భూమి మీద నిర్మూలన చేయబడ్డాడు, ఆయన్ని సంహరించారు, ఆయన్ని చంపివేశారన్న మాటని మనం చూస్తూ ఉంటాం. డోయాగు వల్లే జీవించిన మనము డోయాగు శిక్షను పొందలా. ఆ శిక్షను ఎవరు పొందారు అంటే, డోయాగు శిక్ష కల్వరి సిలువలో యేసు ప్రభు వారు మనందరి నిమిత్తమై డోయాగు శిక్షను పొందాడు. ఈరోజు మనం ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని స్తుతించడానికి, గణపరచడానికి గల కారణం ఏంటంటే, యేసయ్య మరి డోయాగు శిక్ష నా మీదకి రాకుండా, డోయాగు శిక్ష డోయాగు కంటే ఘోరమైన వాడిని, డోయాగు కంటే ఎక్కువగా మాట్లాడాను, డోయాగు కంటే ఎక్కువగా చేశాను, అయితే ఆ శిక్ష నా మీదకి రాకుండా ఆ శిక్ష నువ్వు యేసు ప్రభు నీ కుమారుడైన ప్రభు మీద మీరు వేసుకుని నన్ను విడుదల చేసినందుకు మీకు స్తుతులు, మీకే ఘనత అని మనము చెల్లించవలసిన వారమై ఉన్నాం.